బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో విషాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్లాబ్ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇక వర్షం కారణంగా స్లాబ్ కూలిందంటున్నారు స్థానికులు. వర్షం పడుతోందని స్లాబ్ కిందకి వెళ్లారు ఇద్దరు యువకులు. అది ఒక్కసారిగా కూలడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో విషాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్లాబ్ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వర్షం కారణంగా స్లాబ్ కూలిపోయిందంటున్నారు స్థానికులు. ఇక వర్షం పడుతోందని స్లాబ్ కిందకి వెళ్లారు ఇద్దరు యువకులు. అది ఒక్కసారిగా కూలడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సురేష్, తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండల విషాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, కోరుకొండలో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గాలి దుమారం చెలరేగడంతో విపరీతమైన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి సంబంధించి అప్పటికే అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి అక్కడ జగన్ యొక్క సభ ప్రచారం నిర్వహించుకుని అక్కడ వెళ్లడంతో అనేక మంది జనం అక్కడే కొంతమంది గుమ్ముగూడి ఉంటారు. ఈ నేపథ్యంలో భారీ వర్షం వచ్చిన నేపథ్యంలో అనేక మంది అక్కడ అంబేద్కర్ విగ్రహాల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్, ఆ షెల్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకునే పరిస్థితి వచ్చిన వెంటనే ఆ గోడలు నానిపోయి, అంటే గోడలు ఎప్పుడో నిర్మించి ఉండటంతో పాటు అవన్నీ ఒక్కసారికి వర్షపు నీటితో తడిచి ముద్దయిపోయి వెంటనే కూలిపోయిన పరిస్థితిలో ఆ శిథిలాల కింద పడే యువకుడు అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అయితే వెంటనే వర్షం కొద్దిగా నిలిపించిన వెంటనే అక్కడికి వెళ్ళి చూడగా మరొక వ్యక్తి కూడా గాయాలు పాలే అక్కడ అపస్మారక స్థితిలో ఉన్నట్టు ఆ వ్యక్తిని గుర్తించి వెంటనే అక్కడి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనకి అత్యవసరమైనటువంటి చికిత్స అందుతుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు క్షతగాత్రులు కూడా కొంత చిన్న చిన్న గాయాలైనాయి అని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పూర్తి సమాచారం తెలియజేస్తుంది. ఓకే సురేష్, ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి అంటే వైద్యుల నుంచి ఎలాంటి సమాచారం ఉంది? ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే అపస్మారక వ్యక్తి శిథిలాల కింద పడి తీవ్రమైనటువంటి గాయాలైనవి, అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతను 24 గంటలు ఈ వెంటిలేటర్ మీద పెట్టి అక్కడ అత్యవసర చికిత్సను అయితే అందిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రాణాపాయం లేదని డాక్టర్లు పేర్కొంటున్నప్పటికీ అత్యవసర పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంది. చెట్లు అయితే కూలిపోయినా, అనేక బిల్డింగులు అయితే మట్టి గోడలు ఇలాంటివన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక కానిస్టేబుల్ బైక్ కూడా వర్షం కారణంగా ఈ అంబేద్కర్ భవనం దగ్గర ఉన్న కానిస్టేబుల్ బైక్ కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సురేష్.